జీవితంలో మరి ఊహించని రీతిగా మమ్మల్ని ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నా భర్త పేరు దేవుడు చేసిన మేళ్ళని మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి విన్న మీరందరూ కూడా దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలని నేను కూడా దేవుని పేరిట మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో మరి నా భర్త పేరు రవీందర్ రెడ్డి గారు, నా పేరు అరుణ కుమారి, నాకు ఒక కుమారుడు కుమార్తె దిలీప్ రెడ్డి, దీపికా రెడ్డి. మేము నలుగురు మరి ఈ రోజు ఈ స్థితిలో ఉంచాడు అంటే కేవలం దేవుని కృపండి. మాకు మా తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు అంతస్తులు జ్ఞానము ఏది లేదు, కానీ మేమంతా జీరో అయినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మమ్మల్ని పట్టుకున్నాడు. ఎలాంటి స్థితిలోనంటే మేము నిజంగా ఒక చనిపోయే స్థితిలో, మేము రెడ్డి కుటుంబంలో పుట్టి కూడా కరీంనగర్ ప్రాంతాల్లో మేము ఒక స్థాయిలో జీవించినప్పుడు, ఎలాంటి స్థితిలోనంటే ఒక ఉన్నత స్థాయిలో మేము ఉన్నప్పుడు, అప్పుడు మాకు కనీసము లోకమే మాకు ఇదిగా బతికిన మేము మొత్తము పోగొట్టుకొని నా భర్త తాగుడు వ్యసనాల వల్ల, లోకాశల వల్ల, లోక స్నేహితుల వల్ల అంత సమస్తము కోల్పోయి మేము హైదరాబాద్ పోషించుకున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా మమ్మల్ని పట్టుకున్నాడు. ఎలానంటే ఒకప్పుడు మేము ఖమ్మంలో ఉన్నప్పుడు నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు అప్పుల బాధతో భరించలేక నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో నేనేం చేశానంటే నా బంధువులంతా కూడా నన్ను ఎక్కడ తీసుకెళ్లారంటే ఖమ్మం ప్రాంతంలో ఒక పెంతికోస్తు అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆమె 85-90 ఇయర్స్ ఉంటది. ఆమె దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళ దేవుడు ఏంది నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోయింది, కానీ అక్కలు ఏం చేస్తారంటే దేవుడు గొప్ప దేవుడమ్మా, దేవుడు కార్యం చేస్తాడమ్మా. మమ్మల్ని అక్కడ తీసుకుపోయేటప్పుడు దేవుడు అద్భుత రీతిగా నాతో మాట్లాడాడు. అమ్మ నీ స్థితి ఇది, నువ్వు అప్పుల బాధతో నీ భర్త ఇలా అయిపోయాడు, మీ భార్య భర్తలు విడిపోయారు. దర్శనం చూసి అమ్మ నీ భర్త రేపు సాయంత్రం కల్లా నీ ఇంట్లో ఉంటాడు అని చెప్పినప్పుడు నీ నమ్మకంతో ఆ రీతిగానే ప్రార్థించినప్పుడు అనుకోని రీతిగా నా భర్త నా దగ్గరికి దేవుడు చేర్చాడు. దేవుడు చేర్చినాక కూడా మేము హైదరాబాద్ పట్టణానికి వచ్చినాక 2002లో మేము జనవరి లాస్ట్ వీక్ లో మేము దేవుని రక్షణలోకి వచ్చాము. అదంటే ఒక దైవ సేవకుడి ద్వారా మేము చనిపోదామని స్థితిలో భార్య భర్తల మధ్య అప్పుల బాధ, తిండికి లేక అనేకమైన సమస్యలు, వద్దు ఇక మేము విడిపోదాం వద్దు అన్నప్పుడు నా భర్త కూడా నిర్ణయించుకున్నాడు. ఎలా అంటే వద్దు, నేను భరించలేను, నేను చనిపోతే నా భార్య పిల్లల్ని నా బంధువులు పోషించుకుంటారు, వాళ్ళే బతికించుకుంటారులే, నేను ఎందుకు ఈ జీవితం అని చనిపోదామనే స్థితిలో దేవుడు ఒక దైవ సేవకుడికి ప్రేరేపించి మా ఇంటికి నడిపించాడు. ఆ రీతిగా దేవుడు ఆటోమేటిక్ అయ్యో దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఇన్ని పూజలు చేశామే, ఇన్ని వేలు ఖర్చు పెట్టామే, అంజనేయులు మాల అయితే ఒక్కొక్కసారి 40 రోజులు వేసేసి ఎన్ని వేలు అంటే మేము ఎంత హోందాగా చేసేవాళ్ళం అంటే వేలు ఖర్చు పెట్టేసి వెండి మాణిక్యాలతో బంగారు కుంకుమకాయలతో మేము దేవుడిని కొలిచేవాడు అండి. అలాంటి స్థితిలో కూడా మమ్మల్ని దేవుడు మాతో మాట్లాడలేలే, యేసుప్రభు ఇంత గొప్పవాడని మేము దేవుడికి సరెండర్ అయిపోయినాం. దేవుని బిడ్డలారా, అలా అయిపోయినాక కూడా నా భర్త బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నాక కూడా లోక స్నేహితుల వల్ల తిరిగి మళ్ళా లోకానికి వెళ్ళిపోయాడు. సిలువేశారు, కానీ ఈ రోజు మేము మా ఇంట్లో నేను సిలువేయకూడదు ప్రభు అని ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా మరి దేవుడు 2006 లో నా భర్త నవంబర్ 26వ తారీఖు దేవుడు పట్టుకొని ఆ రోజు నుంచి కూడా మేము రక్షణ వల్ల నా భర్త సమస్తాన్ని మానేసుకొని తాగుడు మరి సిగరెట్లు ప్రతి విధమైన అలవాట్లు మానుకొని ఆ రోజు నుంచే మరి 40 days ఫాస్టింగ్ చేశాడు. ఆ రోజుల్లో అప్పుడే December 30 రోజు మరి దేవుడు మాతో మాట్లాడాడు. జనరల్ ద్వారా మేము ప్రారంభించినప్పుడు కూడా సేవ స్టార్ట్ చేసినప్పుడు కూడా అనేకలు ఇబ్బంది పెట్టారండి, దైవ సేవకులతో సహా. ఏంటి మీకు ఏం తెలుసు, మీరు సేవ చేస్తారా, మీకు సేవ గురించి ఏం తెలుసు, నిన్న నరికి పోగులేస్తారని కూడా నా భర్తను హెచ్చరించారు దేవుని బిడ్డలు. అయినా కూడా మేము భయపడలేదు. మేము దేవుని కొరకు వచ్చాము, డబ్బు కోసం సేవ చేస్తలేము. ఎంతో మంది దైవ సేవకులు వచ్చి మీకు లక్షలు కావాలా మేము ఇస్తాం, మా తరఫున మీరు సేవ చేయండి అన్నప్పుడు అయ్యా మేము అనుభవించాం, లక్షలు కాదు తులాలతో అనేక ఎన్నో భోగ భాగ్యాలు మేము అనుభవించాం, కానీ మేము డబ్బు కోసం ఈ సేవ చేస్తున్నాం. మాలాంటి వారి లోకంలో ఎంతో మంది ఉన్నారు, అలాంటి వారిని రక్షించాలని మేము ఈ సేవ మొదలు పెట్టాం, కానీ మేము డబ్బు కోసం కాదన్నప్పుడు అనేకులు మమ్మల్ని ఎంతో దూషించారు. అయినప్పటికీ నా దేవుడు గొప్ప దేవుడు. వాక్యం నుంచి కూడా అయ్యా నువ్వు బైబిల్ చూసుకో, ఈ రోజు పాస్టర్ గారి వాక్యం చెప్పాడంటే పోవే నువ్వేం చెప్తానో నాకు అంతా తెలుసులే, నేను సువార్త ప్రకటిస్తావు అన్నప్పుడే పోవే నీ దేవుడు నన్నేం మారుస్తాడు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు మార్చగలిగే దేవుడు, మన దేవుడు అందరికీ కలిగిన దేవుడు అన్నప్పుడు సరే చూద్దామని అన్నప్పుడు ఆ రీతిగా నా భర్తను అజ్ఞాని అయిన నిజంగా దేవుని బిడ్డల బైబిల్ అంటే తెలియదు, బైబిల్ ఏ వచనాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, కానీ ఈ రోజు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే నిజంగా నేను ఒక్కొక్కసారి ఆలోచించుకున్నప్పుడు ప్రభా ఇంత అజ్ఞానికి ఇంత జ్ఞానం ఇచ్చావే, అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు దేవుడు నిజంగా ఆ కార్యాన్ని నెరవేర్చాడు. జ్ఞానముతో పాటు ఆస్తి అంతస్తు కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుడు కృప అండి. నాకు అత్తగారు ఇచ్చింది కాదు, అమ్మగారు ఇచ్చింది కాదు, లోకం ఇచ్చింది కాదు, కేవలం దేవుడు ఇచ్చిన కృప వలన ఈ రోజు మేము జీవిస్తున్నాం. మీ ముందు ఈ సాక్ష్యం పంచుకుంటాం.
చెప్పుకుంటున్న దేవుడు మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచినందుకు నిజంగా ఈరోజు సురేష్ అన్నని బట్టి డైవర్ట్ సిస్టర్ బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఎంతో కష్టంలో ఉన్నప్పుడు కూడా అయ్యా ఏం కాదు మాకు ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకున్న దేవుడు మిమ్మల్ని ఆదుకోడా మిమ్మల్ని పైకి లేవలేక అందరూ కూడా దేవుడి పేరిట వందనాలు చెల్లిస్తున్న చిన్న సాక్షిని దేవుడు దీవించినాడు. చక్కటి సాక్షులు చెప్పింది. ఎన్నో ఇరుకు ఇబ్బందుల్లో కూడా మరి దయచేసి కళ్ళు ముచ్చుకొని కొద్దిసేపు ఆరాధించుకున్నాం. ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి ఆరాధించుకున్నాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటే నీవు నన్ను విడువనంటే నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటే అందరూ నీవే యేసయ్యా భయపడకు నా కుమారుడు, బలము తగ్గిపోయిందని నువ్వు బాధపడుతున్నావా? అప్పుల పాలతో ఇక్కడికి వచ్చుకున్నాడు. దేవుడు నీ కష్టపడుతున్నాడు, నీ అప్పులు తీర్చిపోతున్నాడు. సహోదరుడు ఎన్నో రోజుల నుంచి నీ ప్రార్థనకు జవాబు రావటం లేదని ఈరోజు నాతో మాట్లాడుతున్నాను. ఊహించిన రీతిగా నా ఇంటికి వచ్చి నా పేరు చెప్పి 3 రోజుల నుంచి నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు నా కుమారుడు అనే పాట తెలుగులో ఉంది. ఆనే వాళ్ళ యేసు అంటే హిందీలో ఉంది. హిందీలో పాట పాడుతూ దేవుని కనపరుచుకునే సమయంలో మన ఇక్కడ Thank you.